హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ చేస్తున్నానండి, ఆలు వేసి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ఇక్కడైతే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 3 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెము నూనెలో చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ చికెన్ మనము ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి మగ్గాలండి. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చికెన్ని ఉడకనిస్తాము. ఆయిల్లోనే కొంచెం ఫ్రై కానిద్దాము. అది ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను 3 టమాటోస్ మంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. ఈ టమాటోస్ కూడా కలుపుకొని టమాటోస్ మంచిగా ఫ్రై కావాలండి. పచ్చివాసన పోయేదాకా మనము ఈ టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్, టమాటోస్ కొంచెం ఆయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలి. నేను ఇంకొక స్టవ్ మీద ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం హోల్ గరం మసాలా, బే లీఫ్, బిర్యానీ పువ్వు, పట్టా, లవంగం, సాజీర, ఇలాచీ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి దాంట్లో వేసేస్తున్నాను. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు టమాటో, చికెన్ రెండు ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇక్కడ నేను మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి, కొంచెం కాజు, కొంచెం గసాలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి. కొంచెం కొబ్బరి, కాజు, గసాలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది. ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాను. అన్నం కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది, తాలింపుకి రెడీ అవుతుంది అన్నము. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం ఆయిల్ మనకు తేలాలండి. అప్పుడే మసాలా ఫ్రై మంచిగా అయినట్టు. మనకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మసాలాని కొంచెం ఫ్రై కానిద్దాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా మంచిగా తేలిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటో, చికెన్, గరం మసాలా, ఈ మనం వేసిన నూరిన మసాలా అంతా కలిపేసుకొని మంచిగా ఇప్పుడు ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనము కొబ్బరితోటి కొంచెం ఒక 3-4 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం మాత్రం కొంచెం చూసి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకున్నాక నేను ఇక్కడ ఆలుగడ్డలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఒక 3 ఆలుగడ్డలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కర్రీ అనేది కొంచెం వాటర్ చూసి వేసుకోవాలి. ఇప్పుడంతా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే అన్నం వాటర్ బాయిలింగ్కి వచ్చింది. బియ్యం కూడా వేసేసాను. బగారా రైస్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఆలు, చికెన్ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మనం గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేస్తాం కదా. చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ కర్రీ అనేది కొంచెము ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్
చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకుందాము. ఆలు కూడా ఉడికిపోయింది, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు సిమ్ చేసేసి ఇంకొక నిమిషం, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పూరీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీకి పూరీ, ఫ్రైడ్ రైస్ మంచి కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ నేను పూరీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వేడి పూరీ, వేడి చికెన్ గ్రేవీ విత్ ఫ్రైడ్ రైస్, సూపర్ కాంబినేషన్. ఇది ఈరోజు మా లంచ్ అండి. గ్రీన్ పీస్ రైస్, సేమియా పాయసం చేశాను, పూరీ, చికెన్ గ్రేవీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.